కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మనలోనే ఉన్న దైవశక్తిని గుర్తు చేసి భయాన్ని తొలగించి మనసుకు శాంతిని ఇచ్చే మంత్రం ఇది. ఈ మంత్రం మనకు చెబుతున్నది గోవిందా అని పిలిచినప్పుడు అది మనసులోని భారాన్ని వదిలి దైవానికి అప్పగించడం అని. కష్టాలు, దుఃఖాలు, భయాలు అన్నీ తాత్కాలికం. శరణు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు మనకి శాంతి, రక్షణ, ఆనందం ఇస్తాడు అని. ఈ మంత్రం మనలోనే ఉన్న దైవశక్తిని గుర్తు చేస్తుంది. భయం, బాధ, ఆందోళన నుంచి మనసును బయటికి తీసుకురావాలని చెబుతుంది. భక్తితో తల వంచితే లోపల బలం మెల్లిగా బయటకు వస్తుందని అర్థం. దేవుడు బయట ఎక్కడూ కాదు, మనలోనే ఉన్నాడన్న భావనను పెంచుతుంది. ఈ మంత్రం జపం మనసుకు శాంతి, ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ మంత్రం శ్రీమద్ భాగవతం మరియు విష్ణు పురాణం వంటి పవిత్ర గ్రంథాలలో కనిపిస్తుంది. ఇది శ్రీకృష్ణుని స్తుతిస్తూ చేసే అత్యంత శక్తివంతమైన ప్రార్థనల్లో ఒకటి. శివుడు పార్వతికి ఈ మంత్రాన్ని ఉపదేశించి దీన్ని నిత్యం జపించే వారు పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని చేరుతారని చెప్పారు. పురాణాల ప్రకారం ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడిని రక్షించమని వేడుకుంటూ ఈ భావనతోని ప్రార్థించినట్లు చెబుతారు. ఇది కేవలం స్తుతి మాత్రమే కాదు, భగవంతునిపై మనకున్న నమ్మకాన్ని బలపరిచే ఒక రక్షణ కవచం వంటిది. అందుకే ఈ మంత్రంని అర్థంతో జపిస్తే అది కేవలం భక్తి కాదు, ఒక లోపలి బలం.